ఈరోజు చెప్పబోయే కథ నవరాత్రి రెండవ రోజు బ్రహ్మచారిణి దేవి కథ. బ్రహ్మచారిణి అవతారం. మొదటి రోజు శైలిపుత్రి రూపంలో పర్వతరాజు ఇంట పుట్టిన అమ్మ రెండో రోజున బ్రహ్మచారిణి దేవిగా ఆదరించబడుతుంది. బ్రహ్మచారిణి అంటే తపస్సు చేసేవారు, నియమాలతో జీవించేవారు అని అర్థం. ఆమె చేతిలో జపమాల, కమండలం ఉంటాయి. సాదాసీదా వస్త్రధారణ, ముఖంలో ప్రశాంతత, కన్నుల్లో ఆగదమైన ధైర్యం. శివుని వరం కోసం తపస్సు చేస్తుంది. శైలపుత్రి తన పూర్వజన్మలో మహాదేవుని భార్య సతిగా జన్మించిన విషయాన్ని గుర్తు చేసుకుంటుంది. మళ్ళీ ఆయనకి భార్య కావాలని సంకల్పిస్తుంది. అందుకే చిన్న వయసులోనే కఠోరమైన తపస్సు ప్రారంభించింది. మొదట సంవత్సరాల తరబడి కేవలం పండ్లు మాత్రమే తిన్నది. తర్వాత కేవలం ఆకులు మాత్రమే తినేది. చివరికి పూర్తిగా ఆహారం, నీరు మానేసి కేవలం శాశ్వతంగా జీవించింది. అనేక సంవత్సరాల పాటు ఆమె తపస్సు కొనసాగుతుంది. పర్వతాలపై మంచు కురుస్తున్నా, ఎండ తగులుతున్నా, గాలులు వీచినా ఆమె కదలలేదు. ఆమె తపస్సుతో దేవతలందరూ ఆశ్చర్యపోయారు. ఇంతటి సహనం, ఇంతటి భక్తి ఎవరికి వస్తుంది అని ప్రశంసించారు. చివరికి మహాదేవుడు ఆమె ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆయన అన్నాడు, అమ్మా, నీ తపస్సు నన్ను కదిలించింది. నీ భక్తి నన్ను వసుడిని అయ్యాడు. త్వరలో నువ్వు మళ్ళీ నా సతీమణివి అవ్వు. అప్పుడు బ్రహ్మచారిణి దేవి చిరునవ్వు నవ్వింది. ఆమె ముఖం సూర్యునిలా ప్రకాశించింది. బ్రహ్మచారిని పూజిస్తే భక్తులకి ధైర్యం, సహనం, ఓర్పు, జ్ఞానం లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. విద్య కోసం చదువుతున్న వారికి, కష్టాల్లో ఉన్న వారికి ఈరోజు ప్రత్యేకంగా పూజ చేయమని పెద్దలు అంటారు. మరి మూడవ రోజు ఎటువంటి అవతారం ఎత్తుతుంది, ఏం జరుగుతుందనేది, అసలు కథ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. మీకు ఈ కథ కనుక ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే మరిన్ని కొత్త కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి వీడియోకి ఒక చిన్న లైక్ చేసుకోండి.